ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 4 సీట్లు ఖాళీ అయ్యాయి. ఆ 4 సీట్లలో జనసేనకి ఒకటి కూటమిలో భాగంగా కేటాయించారు. బీజేపీకి అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ దఫా ఎవరికి ఇచ్చే అవకాశాలు లేవు. 3 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీలో. రాజ్యసభ సీట్లు మరో 3 రోజుల్లో నామినేషన్ వేయాల్సి ఉంటుంది. 8వ తేదీ లాస్ట్ డేట్. అయితే తెలుగుదేశం పార్టీలో 3 సీట్లకి 9 మంది గట్టిగా పోటీ పడతా ఉన్నారు. సరే, ఆశించే వారి సంఖ్య 30 మంది పైన ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న టీడీ జనార్దన్, ఇక కడపలో టీడీపీ కీలక నేత శ్రీనివాసరెడ్డి, ఇక మండలి చైర్మన్గా వ్యవహరించి అమరావతి రాజధాని బిల్లుని ప్రాణాలకు తెగించి అడ్డుకున్న షరీఫ్, వీరితో పాటుగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి వరలరామయ్య, బీసీ సామాజిక వర్గం నుంచి యనమల రామకృష్ణుడు, పంచమర్తి అనురాధ, వీళ్ళంతా పోటీ పడుతూ ఉన్నారు. అయితే సమీకరణాల విషయంలో చంద్రబాబు నాయుడిని మించిన వాళ్ళు లేదు. 3 ఉన్నాయనుకో, 3 కులాలకు ఇవ్వాల్సింది. అయితే తాజాగా ఎవరు ఊహించిన పేరు, అసలు ఏ ఛానల్లో కూడా ఇంతవరకు దీనికి సంబంధించిన సమాచారం రాలేదు. ఎందుకంటే రాజకీయాలకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి, వ్యాపార రంగంలో రాణించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బయోటెక్, భారత్ బయోటెక్ ఎండి సుచిత్ర ఎల్లా పేరు పరిచితం. వ్యాపార వర్గాల్లో అందరికీ ఆమె పేరు సుపరిచితం. ఎప్పుడో 40 సంవత్సరాల కిందటే మెడ్రాస్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ పీజీ చేసి ఆ తర్వాత వివాహం చేసుకుని అమెరికా వెళ్ళిపోయి దాదాపుగా 12 సంవత్సరాల పాటు అక్కడ పనిచేసి గ్రీన్ కార్డు పొందినా కూడా భారతదేశంలో పరిశ్రమ పెట్టాలి, సాధించాలి అన్న ఉద్దేశంతో హైదరాబాదులో అడుగుపెట్టి 4 దశాబ్దాల కిందటే వ్యాక్సిన్స్ రంగంలోకి ప్రవేశించి, అప్పటికింకా వ్యాక్సిన్స్ తయారీ భారతదేశంలో ఊపందుకోలేదు. ఆ తర్వాత 1996లో జినోమ్ వ్యాలీ వచ్చిన తర్వాత మరింత వృద్ధి చెంది అక్కడ ఇండస్ట్రీ పెట్టి ప్రపంచ ప్రఖ్యాత వ్యాక్సిన్ తయారీ కంపెనీల్లో వన్ ఆఫ్ ది కంపెనీగా భారత్ బయోటెక్ ఎదిగింది. ఆ ఎదుగుదలలో ఎండి సుచిత్ర ఎల్లా ఆమె కృషి మరోలేనిది. ఇటీవల కాలంలో వచ్చిన కరోనా కూడా వ్యాక్సిన్ తయారు చేసి 145 దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. ఇప్పటికే 150 పైగా పేటెంట్స్ పొందారు. 15 రకాల వ్యాక్సిన్స్ తయారీలో, కేవలం వ్యాక్సిన్స్ తయారీ చేయడం కాదు అక్కడ గొప్పతనం, చాలా చౌకగా వ్యాక్సిన్ అందించడం అనేది భారత్ బయోటెక్ వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. ఇక హెపటైటిస్ బికి అయితే భారత్ బయోటెక్ ఆ వ్యాక్సిన్ కనిపెట్టింది. చాలా చౌకగా ఆఫ్రికా దేశాలకు కూడా అందించారు. గతంలో కొన్ని వ్యాక్సిన్స్ కొనుగోలు చేయాలంటే సామాన్యులకి, మధ్యతరగతికి కూడా సాధ్యమయ్యేది కాదు. అలాంటి వ్యాక్సిన్స్ అన్ని చాలా చౌకగా తయారు చేసి ప్రపంచంలో 145 నుంచి 150 దేశాలకు ఎగుమతి చేస్తూ ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల్లో, బయోటెక్ కంపెనీల్లో వన్ ఆఫ్ ద కంపెనీగా భారత్ బయోటెక్ ఎదగడంలో ఆ కంపెనీ ఎండి సుచిత్ర ఎల్లా కృషి మరోలేనిది. ఇప్పుడు ఈమె గురించి ఇంతగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ సుచిత్ర ఎల్లాను రాజ్యసభకు పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరో 2 సీట్లు ఆ సానా సతీష్కో మరో ఎవరికో ఇచ్చినా ఒక సీటు, మరొక సీటు ఇచ్చినా కూడా ఒక రాజ్యసభ టికెట్ మాత్రం సుచిత్ర ఎల్లాకి ఖాయం అయిపోయింది అని చెప్తా ఉన్నారు. సహజంగా రాజ్యసభ రంగంలో చాలామంది పోటీ పడుతూ ఉంటారు. 30 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల సీట్లు కోల్పోయిన వారు, పార్టీని అంటబెట్టుకొని 4 దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళంతా రాజ్యసభ సీటు రేసులో ఉంటారు. కానీ అక్కడ ఉండేది చాలా తక్కువ, పోటీ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. అయితే 2 పొలిటికల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఇచ్చిన ఒక సీటు మాత్రం మహిళా వ్యాపారవేత్తకి కేటాయించబోతా ఉన్నారు అనే విషయం రాబోయే కొద్ది గంటల్లో మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సీరియస్గా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. అయితే 3 సీట్లు ఇవ్వడంలో ఒకటి సానా సతీష్ కొనసాగింపు అయితే గ్యారంటీ అంటున్నారు. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన సీటు 2 సంవత్సరాలు ఫినిష్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పటికే కేవలం 2 సంవత్సరాలే కాబట్టి మరోసారి అవకాశం కల్పించే అవకాశం ఉంది. మరొక సీటు సుచిత్ర ఎల్లాకి ఖాయమైపోతే ఇంకొక సీటు మాత్రమే ఉంటుంది. ఆ సీటు కోసం షరీఫ్కి ఇస్తారా, వరలరామయ్యకి ఇస్తారా, యనమల రామకృష్ణుని ఎంగేజ్ చేస్తారా,
కడప నుంచి టీడీపీ సీనియర్ నేత శ్రీనివాసరెడ్డికి ఇస్తారా? అదంతా చంద్రబాబు నాయుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొద్ది గంటల్లోనే ఫుల్ క్లారిటీ అంటే అధికారిక ప్రకటన పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.